రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా హడావిడిగా ఇటీవల విడుదల చేసిన ఆసరా పింఛన్ లబ్ధిదారుల జాబితా విమర్శలకు తావిస్తోంది. అర్హత లేని వారికి పెన్షన్లు మంజూరు చేశారని, అర్హులకు మొండి చేయి చూపించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెన్షన్లు మంజూరు చేయకపోవడంతో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న వారికి ఇటీవల విడుదల చేసిన జాబితా నిరాశ కలిగించింది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 78,918 మందికి పెన్షన్స్ మంజూరు చేశారు. ఇందులో కొత్తవారు 15,474 మంది ఉండగా 63,444 మంది పాత లబ్ధిదారులున్నారు. అయితే ఇప్పటి వరకు 69,898 మందికి ఆసరా పెన్షన్ కార్డులు అందజేశారు. ఇంకా 10% మందికి కార్డులు అందజేయాల్సి ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. కేటగిరీల వారీగా చూసుకుంటే 57 నుంచి 64 ఏళ్లలోపు వారు 11,475 మంది, 64 ఏళ్లు పైబడ్డ వారు 1,088 మంది, వితంతువులు 1,823 మంది, వికలాంగులు 517 మంది, ఒంటరి మహిళలు 144 మంది, బీడీ కార్మికులు 71 మంది, పైలేరియా బాధితులు 119 మంది, చేనేత కార్మికులు 1, కల్లుగీత కార్మికులు 4, కళాకారులు 234 మంది. మొత్తంగా 15,474 మందికి కొత్తగా పెన్షన్ ఇచ్చారు. ఇప్పటి వరకు మా ఊర్లో ఒక 15-20 మంది దాకా ఎక్కువనే ఉండొచ్చు, కానీ నా దగ్గర వచ్చిన వాళ్ళు మాత్రం 6-7 మెంబర్స్. వాళ్ళకి నేను ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఇంతకు ముందు 4-5 టైమ్స్ అప్లై చేసిన భర్త లేని వాళ్ళు కూడా ఉన్నారు సార్. డెత్ సర్టిఫికేట్ వచ్చి 2-3 ఇయర్స్ అయినా వాళ్ళకు ఇప్పటి వరకు పెన్షన్ రాయాలి. మండల అధికారులకు అడిగితే వస్తుందమ్మా, టైం పడుతుంది, కానీ మాకంటే తర్వాత అప్లై చేసిన వాళ్ళకు కూడా వచ్చినాయి. వీళ్ళు అప్లై చేసి 4-5 ఇయర్స్ అయినా इंतवరకు पेंशन राలేదు सर। साहब पेंशन नहीं आ रहा, पेंशन नहीं आ रहा। हम क्या है पेंशन के लिए घूमे, 4-5 बार गए तो भी हमारे पीछे वाले आदमियों को पेंशन दिए। एक घर में डबल पेंशन है, उनको दिए। हम तकलीफ वाले, हमारे धूप में काम नहीं होता सब है, तो हमारे पेंशन नहीं। हम 5-6 साल से अप्लाई करके भी उसके लिए हम यहाँ आदमी पकड़ के आ गए कलेक्टर साहब के पास, न्याय कुछ तो मिलेगा हमारे बोल के। తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పెన్షన్ల మంజూరు జాబితాలో చాలా మంది పేర్లు గల్లంతు కావడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. మృతి చెందిన వారికి ఒకే ఇంట్లో 2-3 పెన్షన్లు మంజూరు చేశారంటూ ఆరోపిస్తున్నారు. కానీ అర్హులైన తమకు అన్యాయం చేశారంటూ గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికలో స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయకపోవడం, 5-6 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి విచారణ చేపట్టకపోవడం, అర్హత లేని వారిని జాబితా నుంచి తొలగించకుండా హడావిడిగా పింఛన్లు మంజూరు చేయడంతో ఈ గందరగోళం నెలకొంది. ఒక విధంగా చెప్పాలంటే అధికారులకే జిల్లా నుంచి కొత్తగా ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారన్న జాబితా లేకపోవడం పలు వివాదాలకు తావిస్తోంది. భర్త చనిపోయిన వాళ్ళకి పెన్షన్ రాలేదు, చాలా మందికి రాలేదు. ఈ తంతులకు వేరే వాళ్ళకి వచ్చింది కానీ వీళ్ళకి రాలేదు. 5-6 సంవత్సరాలు 3-4 సంవత్సరాల కూడా ఉన్నారు. అట్లనే పెన్షన్ వస్తలేదని కలెక్టర్ వారికి చెప్పడానికి వచ్చినాం. చాలా సార్లు అప్లై కూడా చేసినాం కానీ వాళ్ళకి వస్తలేదు. వాళ్ళ లిస్ట్ వచ్చింది, వీళ్ళకి లిస్ట్ రాలేదు కాబట్టి ఇక్కడికి చెప్పుకుందామని వచ్చింది. మరి వృద్ధ పెన్షన్ ఎందుకు ఖర్చు లేదు? వాళ్ళకు 57 సంవత్సరాల వాళ్ళకి వచ్చింది, మాకు రాలేదు. మేము 12 మంది ఉన్నాము, ఒక్కోళ్ళకు కూడా రాలేదు. వితాంకులము ఎందుకు రాలేదు అని అడగతందుకు వచ్చినాం మేడం. అడిగితే వస్తుంది, ఆన్లైన్లో వేయండి అని అంటున్నారు. అది ఎప్పుడు వస్తుంది? మాకు ఇప్పుడే 3 సంవత్సరాలు అయింది కదా, 3 సంవత్సరాల నుంచి రాంది. ఇంకా ఇప్పుడు మాకు ఫస్ట్ రావాలా కదా? మాకే ముందు వచ్చినాక 57 సంవత్సరాల వాళ్ళకు వెనుక రావాలా? మాకు అసలు ఆస్తులు లేవు, మాకేం లేదు. మేము కూలి చేసుకునేటోళ్ళం కదా అందరము. మాకు భూములు లేవు, జాగాలు లేవు. పెన్షన్ అచ్చు లేదు, అందరికీ వచ్చినాయి, మాకు పెన్షన్ అచ్చు లేదు. ఎందుకు అచ్చు లేదు అని వచ్చినాం మేము. మాకు పెన్షన్ కావాలని అందరికి 70 మందికి వచ్చినాయి, మాకు రాలేదు. ఊళ్ళో కుస్లాపూర్ పెద్దగా ఉన్నది కదా, 70 మంది ఓలో ఏమో ఇక సార్ మాకు అంత తెలియదు. అయితే మాకు 3 రాలేదని మేము వచ్చినాం కలెక్టర్ ఆఫీస్కి. ప్రమాదాల్లో కాళ్ళు చేతులు పోగొట్టుకున్నోళ్లు, భర్త చనిపోయిన మహిళలు, బోధకాలు బాధితులు, 55 ఏళ్లు నిండిన గీత, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, పాత రూల్ ప్రకారం 64 ఏళ్లు నిండిన వృద్ధుల నుంచి పంచాయతీ సెక్రటరీలు, ఎంపీడీఓలు అప్లికేషన్లు తీసుకుని అర్హులను గుర్తించి ఎప్పటికప్పుడు ఎంపీడీఓ లాగిన్లో ఆన్లైన్ చేస్తున్నారు. ప్రతి నెల సగటున ఇలాంటి అప్లికేషన్లు వందల సంఖ్యలో వస్తున్నాయి. ఈ 3 ఏళ్లలో 1,00,000కు పైగా అప్లికేషన్లు వచ్చినట్టు తెలుస్తోంది. అప్లికేషన్లన్నింటినీ పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీ అధికారులు వెరిఫై చేసి
సర్కార్కు జాబితాను పంపిస్తున్నారు. ఆ జాబితా మొత్తం ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉంది. ఆన్లైన్లోనూ అప్లికేషన్లను అప్రూవ్ అని చూపిస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో పింఛన్లను మంజూరు చేయట్లేదని సంబంధిత శాఖాధికారులు వాపోతున్నారు. దీంతో లబ్ధిదారులకు ఎదురు చూపులు తప్పడం లేదు. నిత్యం కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ కాళ్లకు చెప్పులు అరిగేలా తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతోంది. ఆయా ప్రాంతాల నుంచి ప్రజావాణికొచ్చి ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్న సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. పెన్షన్లన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఆదిలాబాద్ విషయానికి వస్తే కొన్ని మరి మన దగ్గర ఇప్పటికే ఒక 90% డిస్ట్రిబ్యూషన్ అయినాయి. మిగతా 10% కూడా ఈ నెల 23 లేకపోతే 24 లోపల మరి పంపిణీ చేయవలసిందిగా పైనుండి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి పంపిణీ కార్యక్రమం పూర్తి చేస్తాం. వేరేజ్ మేము చాలామంది ఈరోజు ప్రజావాణికి వస్తూ ఉన్నారు. మరి ప్రజావాణికి వచ్చే అవసరం లేదు. ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఏమని 57 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు మరి ఖచ్చితంగా వాళ్ళు అప్లై చేసుకున్నట్లయితే గ్యారంటీగా ఈరోజు కాకపోతే కొన్ని రోజుల తర్వాత కానీ ప్రభుత్వం శాంక్షన్ ఇస్తుంది. కొద్దిగా ఓపికతో ఉండాలి. మరి ఈ మీ సేవ కన్నా ముందు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో త్రూ ఎంపీడీ లాగిన్ ద్వారా ఎంతమంది అయితే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా మరి ఎండిఓ లాగిన్ మరి గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి, హానరబుల్ సర్పంచ్ వాళ్ళంతా కూడా కూర్చొని గ్రామ పంచాయతీలో ఒక తీర్మానం చేసి వీళ్ళు అర్హులని చెప్పేసి ఇచ్చినటువంటి తీర్మానాలు వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని స్క్రూటినీ చేసి వాటిపైన నిజంగా వీళ్ళు అర్హులని చెప్పేసి ఎండిఓ లాగిన్ నుండి మా లాగిన్కి వచ్చినటువంటి పెన్షన్దారులకు ఖచ్చితంగా మరి గవర్నమెంట్ లెవెల్లో పెండింగ్ ఉన్నాయి. ఇదివరకు అప్లై చేసినటువంటి ఎండిఓ ఆఫీస్ ద్వారా అప్లై చేసిన వాళ్ళు అప్లై చేసే అవసరం లేదు. రెండవది మీ సేవ ద్వారా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలే. ఖచ్చితంగా ఈ 2 కేటగిరీల పెన్షన్దారులకు త్వరలోనే మరి గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చినప్పుడు వస్తాయి. ఇప్పటికైనా ఈ గందరగోళానికి తెరదించి దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేసేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని లబ్ధిదారులు కోరుతున్నారు.